గడిసరి అత్త సొగసరి కోడలు పార్ట్ 7. అత్త కొత్త ప్లాన్, కోడలికి ఊహించని సర్ప్రైజ్. నిన్న పిండి వంటలు చేద్దామని వంటగదిలోకి వెళ్ళిన అత్త కోడళ్ళు చివరికి పిండి వంటల కంటే వంటగదిలో గందరగోళమే ఎక్కువైంది. కానీ మన శేషమ్మ అత్తగారి ప్లాన్లు అక్కడితో ఆగిపోతాయా? ఈరోజు ఉదయాన్నే చేతిలో డైరీ పట్టుకొని ఏదో రహస్యంగా రాస్తుంది. అది ఇంటి ఖర్చుల లెక్క లేక కోడలికి తెలియని కొత్త ప్లానా? ఈసారి మాత్రం శేషమ్మ ప్లాన్లో సిరికి ఊహించిన సర్ప్రైజ్ ఉంది. అసలు ఆ సర్ప్రైజ్ ఏంటి? చివర్లో డైరీలో దాగున్న అసలు విషయం ఏంటి చూద్దాం. ఉదయం హాల్లో సిరి ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. శేషమ్మ ఒక చిన్న డైరీ చేతిలో పట్టుకొని సోఫాలో కూర్చుని రహస్యంగా ఏదో రాస్తూ ఉంటుంది. సిరి: అత్తయ్య, ఈరోజు ఇంత పొద్దున్నే ఏం రాస్తున్నారు? శేషమ్మ: ఏమీ లేదు. సిరి: అయితే డైరీ ఎందుకు దాస్తున్నారు? శేషమ్మ: ఇది ఇంటి ఖర్చుల లెక్క. సిరి: అలానా? శేషమ్మ: అవును, పండుగకు ఎంత ఖర్చు అయిందో రాస్తున్నాను. అప్పుడే సుబ్బమ్మ గుమ్మం దగ్గర నుండి లోపలికి వస్తుంది. సుబ్బమ్మ: అయ్యో, నిన్న రాత్రి కూడా ఇదే డైరీతో కూర్చున్నావు. పండుగ ఖర్చుల లెక్క ఇంత పొడుగ్గా ఉంటుందా? శేషమ్మ: నీకు అన్నీ గమనించాల్సిందేనా? సుబ్బమ్మ: నీ ఇంట్లో ఏదైనా రహస్యం ఉంటే నాకు తెలియకుండా ఉండదు. శేషమ్మ: నువ్వు మా ఇంటికి వార్తలు తెలుసుకోవడానికే వస్తున్నావా? సుబ్బమ్మ: వార్తలు ఉచితంగా వస్తున్నప్పుడు నేను డబ్బులు పెట్టి పేపర్ ఎందుకు కొనాలి? సిరి: అత్తయ్య, నిజంగా ఖర్చులు లెక్కేనా? శేషమ్మ: అవును. సుబ్బమ్మ: అయితే ఒకసారి చూపించు. శేషమ్మ: ఎందుకు? సుబ్బమ్మ: నువ్వు నిజంగానే లెక్కలు రాస్తున్నావో లేక నా గురించి ఏమైనా రాస్తున్నావో తెలుసుకోవాలి. శేషమ్మ: నీ గురించి రాసుకోవడానికి నాకు అంత ఖాళీ లేదు. సుబ్బమ్మ: అయితే డైరీ ఎందుకు దాచావు? శేషమ్మ వెంటనే డైరీని తన చీరలో దాచుకుంటుంది. సుబ్బమ్మ: అదిగో, నువ్వు దొరికిపోయావు. శేషమ్మ: సిరి, ఈరోజు మనిద్దరం బయటికి వెళ్ళాలి. సిరి: ఎక్కడికి అత్తయ్య? శేషమ్మ: అది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. సిరి: కనీసం ఏ పని మీదో అని చెప్పండి. శేషమ్మ: చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? సుబ్బమ్మ: అయ్యో, శేషమ్మ చేతిలో సర్ప్రైజ్ అంటే ఎవరో ఒకరు ఇరుక్కోవాల్సిందే. శేషమ్మ: ఈసారి ఎవరు ఇరుక్కోరు సుబ్బమ్మ. అయితే నువ్వు ఇరుక్కుంటావు. రాము హాల్లోకి వస్తాడు. రాము: అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? శేషమ్మ: నేను సిరి బయటికి వెళ్తున్నాం. రాము: ఎక్కడికి? శేషమ్మ: అది రహస్యం. రాము: అమ్మా, ఏదైనా గొడవ జరిగిందా? సిరి: లేదు రాము. సుబ్బమ్మ: గొడవ కాదు, అత్తగారి కొత్త ప్రయోగం. రాము: అమ్మా, ఈసారి ఏం ప్లాన్ వేశావు? శేషమ్మ: నువ్వు కూడా సుబ్బమ్మతో కలిసిపోయావా? రాము: అమ్మా, నీ ప్లాన్ తెలిసే వరకు నాకు కూడా నిద్ర పట్టదు. సిరి శేషమ్మ బయటికి బయలుదేరతారు. సిరి: అత్తయ్య, ఇప్పుడైనా చెప్పండి. శేషమ్మ: మన ఇంట్లో పండుగ బాగా జరిగింది కదా? సిరి: అవును. శేషమ్మ: అందుకే ఇంట్లో అందరికీ ఏదో ఒకటి కొనాలి అనుకున్నాను. సిరి: ఏదైనా సర్ప్రైజ్? శేషమ్మ: అది సగం మాత్రమే. సిరి: మరి మిగతా సగం? శేషమ్మ: నువ్వు చూసిన తర్వాత తెలుస్తుంది. సిరి: మీరు కూడా సుబ్బమ్మలాగే మాట్లాడుతున్నారు అత్తయ్య. శేషమ్మ: అయ్యో, నన్ను ఆమెతో పోల్చుకో. అత్తా కోడళ్ళు కలిసి చీరల కోసం షాపింగ్కి వెళ్తారు. సిరి: అత్తయ్య, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? శేషమ్మ: నీకు చీర కొనాలి. సిరి: నాకా? శేషమ్మ: అవును, నీకు నచ్చిన చీర తీసుకో. సిరి: అత్తయ్య, నా దగ్గర ఇప్పటికే చీరలున్నాయి. శేషమ్మ: అవి ఉన్నాయి, కానీ ఇది నేను నీకోసం కొనేది. సిరి: నిజంగానేనా? శేషమ్మ: అవును, ఈరోజు నీకు నచ్చిందే తీసుకోవాలి. సిరి చీరలు చూస్తుంది. సిరి: అత్తయ్య, ఈ చీర చాలా బాగుంది. శేషమ్మ: అయితే అదే తీసుకో. సిరి: ఇంత ఖరీదైనది వద్దు. శేషమ్మ: నీకోసం తీసుకునేటప్పుడు ఖరీదు చూడకూడదు. సిరి సంతోషంగా అత్తను చూస్తుంది. అప్పుడే సుబ్బమ్మ హడావిడిగా షాపులోకి వస్తుంది. సుబ్బమ్మ: అయ్యో, నేను లేకుండా షాపింగ్ చేస్తున్నారా? శేషమ్మ: నువ్వెందుకు వచ్చావు? సుబ్బమ్మ: మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? శేషమ్మ: ఎలా తెలిసింది? సుబ్బమ్మ: మీరు ఇంటి నుండి బయలుదేరిన వెంటనే నేను కూడా బయలుదేరాను. సిరి: మీరు మమ్మల్ని ఫాలో అయ్యారా? సుబ్బమ్మ: ఫాలో కాదు, కుటుంబ భద్రత కోసం వచ్చాను. శేషమ్మ: ఇక నువ్వేం కొనకు. సుబ్బమ్మ: నేను కొనడానికి రాలేదు, బిల్లు చూసి షాక్ అవడానికి వచ్చాను. సిరి ఒక అందమైన చీర తీసుకుంటుంది. సిరి: అత్తయ్య, ఇది నాకు చాలా నచ్చింది. శేషమ్మ: అయితే అదే తీసుకో. సిరి: నిజంగానా? శేషమ్మ: అవును.
సిరి థ్యాంక్స్ అత్తయ్య. సుబ్బమ్మ అయ్యో ఇంత ప్రేమ చూస్తుంటే నా కళ్ళల్లో నీరు వస్తున్నాయి. శేషమ్మ ఎందుకు? సుబ్బమ్మ బిల్ చూసి. అందరూ నవ్వుతారు. సిరి కొత్త చీరతో ఇంటికి వస్తుంది. రాము వావ్ చాలా బాగుంది. మావయ్య చాలా అందంగా ఉంది. రాము అమ్మా నువ్వే కొనిచ్చావా? శేషమ్మ అవును. రాము అమ్మా నువ్వు నిజంగా మారిపోయావు. శేషమ్మ ఏమిట్రా? రాము ముందు సిరి ఏదైనా కొనాలంటే 10 ప్రశ్నలు అడిగేదానివి. శేషమ్మ అది ఇంటి ఖర్చులు చూసుకునే బాధ్యత. సుబ్బమ్మ ఇప్పుడు ఏం మారింది? శేషమ్మ ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంటిని చూసుకునే వాళ్ళ కోసం కూడా ఖర్చు చేయాలని. సుబ్బమ్మ ఆగండి ఇంకొక సర్ప్రైజ్ ఉందని శేషమ్మ చెప్పింది. అందరూ శేషమ్మ వైపు చూస్తారు. రాము అమ్మా నిజమా? శేషమ్మ తన డైరీ తీస్తుంది. సిరి అత్తయ్య మళ్ళీ ఆ డైరీనా? శేషమ్మ అవును. సిరి ఇందులో ఏముంది? శేషమ్మ తెరిచి చూడు. డైరీలో సిరి చేసిన మంచి పనుల గురించి చిన్న చిన్న నోట్స్ ఉంటాయి. సిరి అత్తయ్య ఇవన్నీ మీరు రాశారా? శేషమ్మ అవును. సిరి నేను చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకుంటున్నారా? శేషమ్మ నువ్వు ఇంట్లో వచ్చినప్పటి నుండి చాలా విషయాలు గమనించాను. సిరి అత్తయ్య. శేషమ్మ ఎప్పుడూ నీ మీద కోపడుతున్నట్లు కనిపించినా నువ్వు మా ఇంటిని చాలా బాగా చూసుకుంటున్నావని నాకు తెలుసు. సిరి మీరు ఇలా చెప్తారని నేను అస్సలు అనుకోలేదు. శేషమ్మ కొన్ని విషయాలు నోటితో చెప్పలేం సిరి, అందుకే రాసుకుంటున్నాను. సిరి కంటనీరు పెట్టుకొని అత్తయ్య వైపు చూస్తుంది. సుబ్బమ్మ అయ్యో శేషమ్మలో ఇంత ప్రేముందా? శేషమ్మ నీకెప్పుడూ కామెడీనేనా? సుబ్బమ్మ కామెడీ కాదు నిజం చెప్తున్నా. కొద్దిసేపు ఆగి సుబ్బమ్మ కానీ డైరీలో నా పేరు కూడా ఉందా? శేషమ్మ ఉంది. సుబ్బమ్మ ఏం రాశావు? శేషమ్మ ఎప్పుడు మా ఇంట్లోనే వచ్చి తినే వ్యక్తని. అందరూ నవ్వుతారు. సుబ్బమ్మ అయ్యో నా పరువు తీసేశావు. రాము అది నిజమే కదా. సుబ్బమ్మ నువ్వు మీ అమ్మవైపేనా? మావయ్య నా గురించి ఏం రాశావు? శేషమ్మ ఉంది. మావయ్య ఏం రాశావు? శేషమ్మ ఇంట్లో అందరూ మాట్లాడుతుంటే పేపర్ పట్టుకొని కూర్చుంటావని. మావయ్య అది కూడా గుర్తుపెట్టుకున్నావా? సుబ్బమ్మ ఈ డైరీలో ఎవ్వరూ తప్పించుకోలేరు. రాము అమ్మా ఈ డైరీ నీకు నుంచి అందరి మంచి పనులు రాయడానికి ఉపయోగిద్దాం. సిరి ఇది చాలా మంచి ఆలోచన. మావయ్య అవును. శేషమ్మ సరే ఇక నుండి ఎవరు మంచి పని చేసినా ఇందులో రాస్తాం. సుబ్బమ్మ అయితే నా పేరు మొదట రాయండి. శేషమ్మ నువ్వు ఏ పని మంచి చేశావు? సుబ్బమ్మ రోజు మీ ఇంటికి వచ్చి అందరినీ నవ్విస్తున్నాను కదా. శేషమ్మ అది మంచి పనేనా? సుబ్బమ్మ మంచి పని కాకపోయినా మంచి కామెడీ. రాత్రి అందరూ పడుకున్న తర్వాత శేషమ్మ మళ్ళీ డైరీ తీస్తుంది. ఆమె కొత్త పేజీ తెరిచి రాస్తుంది. శేషమ్మ రేపు సిరికి మరో పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలి. అప్పుడే వెనక నుండి సిరి స్వరం. సిరి అత్తయ్య. శేషమ్మ ఒక్కసారిగా డైరీ మూసేస్తుంది. శేషమ్మ నువ్వెప్పుడు వచ్చావు? సిరి మీరు డైరీ రాస్తున్నప్పటి నుండి చూస్తున్నాను. శేషమ్మ అయ్యో నా ప్లాన్ మళ్ళీ బయటపడిపోయిందే. అప్పుడే కిటికీ దగ్గర నుండి సుబ్బమ్మ తల చూపిస్తుంది. సుబ్బమ్మ నీ ప్లాన్ దాచాలంటే ముందు డైరీ దాచడం నేర్చుకో. శేషమ్మ అయ్యో సుబ్బమ్మ నువ్వు ఇంకా వెళ్ళలేదా? సుబ్బమ్మ నీ సర్ప్రైజ్ పూర్తయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. అందరూ నవ్వుతారు. ఈసారి శేషమ్మ అత్తగారి ప్లాను కోడల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, తన మనసులో ఉన్న ప్రేమని చూపించడానికి. కానీ సుబ్బమ్మ మాత్రం ఎప్పట్లాగే కామెడీ చేస్తూ ఉంటుంది. మరి రేపు సిరికి శేషమ్మ ఇవ్వబోయే ఆ పెద్ద సర్ప్రైజ్ ఏంటి? అది తెలుసుకోవాలంటే కామెంట్లో పార్ట్ 8 అని టైప్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.